ఇవాళ గాంధీ ఆసుపత్రిలో మన బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి ఇవాళ పెట్రోల్ వేసుకొని ఇవాళ అత్యంత దుర్బలమైన స్థితిలో ఉన్నాడు ఆయన. ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వానికి మేము ఆయనకి ఏమైనా జరిగితే ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం, మరొక బంధిస్తామని చెప్తున్నాం. గత 2 ఏళ్ల నుండి మేము పోరాడుతున్నాం 42% పంచాయతీరాజ్ రిజర్వేషన్ కోసం. ఈ ప్రభుత్వాలు కుట్రల మీద కుట్రలు చేస్తుంది ప్రభుత్వం. మీ రెడ్డి జాగృతితో వేసారు కదా మీరు కేసు హైకోర్టులా, ఎవరేమన్నారు? ముఖ్యమంత్రికి తెలియదా ఆయనను పిలిపించి చర్చలు చేస్తే ఉపసంహరించుకుంటే అయిపోయేదని. ఈరోజు చూడండి ఎక్కడ దాకా వచ్చిందో. ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, ఇక్కడ కాకుంటే ఎయిమ్స్లో ట్రీట్మెంట్ ఇప్పియండి, అమెరికాలో మేయో క్లినిక్లో ట్రీట్మెంట్ ఇప్పియండి. మీరు చిన్న చూపు చూస్తే మాత్రం ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. మేము ఏం కేసు అంతా ఏం జరుగుతుంది ఇక్కడనే జక్కన్ సంజయ్ అని బీపీ మండల్ జయంతి అప్పుడు 2024 ఆగస్టులో దీక్ష చేయడం జరిగింది. 12 రోజుల దీక్ష చేస్తే ప్రభుత్వం కనీసం ఒక అధికారిని కూడా పంపించలేదు చర్చల కోసం. ఇక్కడికి నేను వచ్చి ఆ రోజు ఆయన వేరే హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఆ రోజు నుండి జరుగుతుంటే బీపీ మండల్ జయంతి నుండి దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఎట్లా నాంచాలే ఈ ఇష్యూని, ఎట్లా కుట్రలు చేయాలని చూస్తుంది. పార్లమెంట్ సెషన్ జరుగుతుంది, ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం ప్రైవేట్ బిల్లు పెట్టండి, మీరు అక్కడ ప్రైవేట్ బిల్ పెట్టండి, లేదా ఒక రెజల్యూషన్ పాస్ చేయండి. మీరు రెజల్యూషన్ చదవకుండా ఒక క్వశ్చన్ అవర్లో ఒక క్వశ్చన్ అని అడగండి అని అడుగుతున్నాం. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇవాళ. మేము అందుకోసమే ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ 11న ఏఐసిసి ఇప్పుడు ఇందిరాభవన్ పెట్టి దాన్ని ముట్టడించబోతున్నాము, 100 మందితో ముట్టడించబోతున్నాం. ముఖ్యమంత్రి గారు 42% కాదు బీసీని ముఖ్యమంత్రి చేయని మేము డిమాండ్ చేస్తాం. నువ్వు నీ వైఖరి మార్చుకోకుంటే తెలంగాణకి బీసీ ముఖ్యమంత్రి అయితే నీ పార్టీలోనే బీసీలు ఉన్నారు తెలుసు మీకు. మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, మధుయాష్కి గౌడ్ ఉన్నారు, సీనియర్ మోస్ట్. మేము అదే అడుగుతాం, ముట్టడించి 42%తో పాటు బీసీ ముఖ్యమంత్రి కావాలి. వడ్డించేటోడు మనోడైతే ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం అవుతుంది. కాబట్టి ఈ డిమాండ్ తోటి ఢిల్లీలో మేము మా గలం విప్పుతాం. మీరు చూడండి, కేంద్ర మంత్రిని కలుస్తాం. మీరిచ్చిన నకిలీ బిల్లులు, మీరిచ్చిన నకిలీ జీవోలపైన మేము పేపర్ తయారు చేస్తున్నాం ఆల్రెడీ. ప్రస్తుతం సిచ్యువేషన్ సిపిఆర్ చేస్తున్నారు పాపము, అతనికి బన్స్ సివియర్గా ఉంది, డిహైడ్రేషన్ అయింది, సిపిఆర్ చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, రండి మీ మంత్రులంతా కలిసి ఒకసారి పరామర్శించండి. మీరు ఒకసారి వచ్చి పరామర్శించండి. ఎట్లయినా కూడా మా సోదరుని బతికేయాలని మేము కోరుకుంటున్నాము. మా సోదరుని బతకాలే, ఆయన ఒక ఎమ్మెల్యే కావాలి, ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యే కావాలని మేము కోరుకుంటున్నాము. మీరు కార్యాచరణ ప్రకటించాలి. ఈరోజు కూర్చోండి, మీరు ఈరోజు కూర్చొని మంత్రివర్గం సమావేశం కాండి, ముఖ్యమంత్రి గారు కూర్చొని ఈ కామారెడ్డి డిక్లరేషన్ 42%, ఈ జియో నంబర్ 46 మీరు ఇచ్చిన నకిలీ జియో పైన ఈ సోదరుడికి ఏమనైతే చెప్తున్నాం, బంద్కు పిలిపిస్తాం. ఈ రాష్ట్రం అగ్నిగుణం అవుతుంది. మరొక తెలంగాణ ఉద్యమం కంటే కఠినంగా మేము ఈ ఉద్యమం చేసి చూపిస్తాం. బీసీలు అంటే మీరు చిన్న చూపు చూడకుండా ఇంకోసారి మేము పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చుకుంటూ మేము పెద్ద ఎత్తున ఢిల్లీ వరకు వినిపించాలి, అట్లాంటి ఉద్యమం చేస్తామని చెప్తున్నాం.